హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నేపల్లి ప్రతుష వ్లాగ్స్. సో ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ ఏంటో తెలుసా? పాలక్ పన్నీర్ బిర్యానీ. సో వీడియో చూసే ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా? ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొట్టు తీసిన తెల్లగడ్డలు ఒక 5 వేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లంని తరిగి వేసుకోండి. ఈ రెండు బాగా వేపుకున్నాక అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక పాలకూర కట్ట సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసుకున్నాక మనం ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, నాకు వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ కూడా వేగాక అందులోకి 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. ఆనియన్స్ బాగా వేగాక అందులోకి మనం పచ్చబటాని, క్యారెట్ వేసుకోవాలి. మిక్స్ చేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. నాకైతే 2 కప్స్ వచ్చింది ఒక కట్టకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మనకి కుక్ అయినట్టు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. చూడండి, మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. మనకి హాఫ్ కుక్ అయిపోయింది అనమాట మసాలా. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వాటిలంతా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకుంటున్నామో అన్ని వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేస్తున్నాను. మనకి 90% రైస్ కుక్ అయ్యాక మనం అప్పుడు పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పన్నీర్ మొత్తం పీస్ అయిపోతుంది. సో చూడండి, మనం పన్నీర్ క్యూబ్స్ వేసుకున్నాక మిక్స్ చేసి మూత పెట్టేయాలి, దమ్ పెట్టేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ బిర్యానీ రెడీ. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో.